అక్కినేని నాగార్జున సూపర్ డూపర్ హిట్ శివ సినిమాలో ఇంటర్వెల్ ముందు విలన్ రఘువరన్ డైలాగ్ ఒకటి ఉంటుంది. రఘువరన్ తనికెళ్ల భరణిని ఉద్దేశించి, మనం చేసే మర్డర్ ఎలా ఉండాలంటే ఈ ఊర్లో ఎవరైనా మనకు వ్యతిరేకంగా ఆలోచించాలన్నా భయపడేట్టు ఉండాలి అంటాడు. సరిగ్గా ఇది ఇజ్రాయెల్ ఇరాన్ మీద జరిపిన దాడికి ఖచ్చితంగా సరిపోతుంది. ఒక చిన్న దేశం చుట్టూ వైశాల్యం పరంగా, మతపరంగా, ఆర్థిక పరంగా బలమైన దేశాలు అయినా 1 కోటి మంది జనాభాతో ప్రపంచ చిత్రపటంలో ఏదో ఒక చిన్న చుక్కలా ఉండే ఇజ్రాయెల్ను ఏమీ చేయలేకపోతున్నారు. మగధీర సినిమాలో ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను అన్న రామ్ చరణ్ మాటలు గతంలో ఇజ్రాయెల్పై అరబ్ దేశాలన్నీ మొక్కుమ్మడిగా దాడి చేసి ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్న అరబ్ ముస్లిం దేశాలకు ఇరాన్ పెద్దన్న పాత్ర వహిస్తుంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రత్యక్షంగా యుద్ధానికి దిగలేదు, కానీ పరోక్షంగా హమాస్ను, హైతీలను ప్రేరేపిస్తూ ఇజ్రాయెల్లో చికాకు పెడుతుంది. తన అస్తిత్వానికి ముప్పు ఏర్పడితే ఎంతటి బలమైన శక్తినైనా ఏరిపారేసే అలవాటున్న ఇజ్రాయెల్ హమాస్ను కూకట్వేలతో పీకేసింది. గాజాను నేలమట్టం చేసి స్వాధీనం చేసుకుంది. హౌతీలు, హిబాబ్ల పరిస్థితి చెప్పనవసరం లేదు. సిరియా, లెబనాన్లకు ఇప్పటికే ఇజ్రాయెల్ తడాకా చూపించింది. ఇరాన్ ఒకసారి ఇజ్రాయెల్పై క్షిపణులతో దాడి చేసింది, కానీ ఇజ్రాయెల్ మరలా దాడి చేయకుండా కొన్ని నెలల పాటు మౌనంగా ఉంది. ఆ మౌనం వెనుక ఒక భయంకరమైన వ్యూహం ఉందని శుక్రవారం వేకువజామున 3:30 గంటలకు తెలిసి వచ్చింది. ఏకంగా ఇరాన్ ఆర్మీ చీఫ్ బాఘేరీని, ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ అధినేత సులేమానీని, ప్రత్యేక ఇరాన్ అణుశాస్త్రవేత్తను, ఇరాన్ అణుబాంబుకు సంబంధించిన 2 శాస్త్రవేత్తలను ఒకేసారి లేపేసింది. ఇరాన్ అణుబాంబు కార్యక్రమాలకు సంబంధిత ప్రాంతాలను, అణువార హెడ్లను దాచుంచిన ప్రదేశాలని, యురేనియం శుద్ధి కర్మాగారాలను, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నిలిపిన ప్రదేశాలని, ఒకటేంటి అన్నిటిపై ఒకేసారి ఒక సునామీ, ఒక భూకంపం కలిపి వస్తే ఎంతటి ప్రళయం ఉంటుందో అలా విరుచుకుపడింది. ఒక్క దెబ్బకు ఎన్నో ఏళ్ల నుంచి నిర్మించుకున్న ఇరాన్ అణు సామ్రాజ్యం కాకవికలమైంది. 1 ఏడాది ముందు నుంచి మొసాద్కు సంబంధించిన ఏజెంట్లు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో మకాం వేసి టెహ్రాన్లోనే దాడి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఒకేసారి టెహ్రాన్ నడిబొడ్డు నుంచి వందలాది డ్రోన్లు, లక్షలాది యుద్ధ విమానాలు కదిలాయి. ఏ లక్ష్యాన్ని గురి తప్పకుండా ఛేదించాయి. దీనికి కారణం ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ ఇచ్చిన సమాచారమే. ఈ దాడులతో ప్రపంచమంతా ఇజ్రాయెల్ చర్యలను నోరెళ్లబెట్టి చూస్తోంది. ఇరాన్ దీనికి ప్రతిగా వందలాది డ్రోన్లను ఒకేసారి ఇజ్రాయెల్ పైకి పంపింది. ఇజ్రాయెల్ ఇరాన్ డ్రోన్లను నేలమట్టం చేసింది. ఇజ్రాయెల్ చేసిన ఈ దాడులతో తనకేమీ సంబంధం లేదని అమెరికా ప్రకటించింది. కానీ ప్రపంచం మొత్తానికి తెలుసు, అమెరికా సహకారం లేకుండా, అమెరికా సూచన లేకుండా ఇజ్రాయెల్ ఇంతటి సాహసానికి పూనుకోదని. హఠాత్తుగా ఇప్పుడే దాడి జరగడానికి కారణం ఏంటని విశ్లేషిస్తే, రాబోయే 48 గంటల్లో ఇజ్రాయెల్పై క్షిపణులు, అణువార హెడ్లతో దాడి చేయడానికి ఇరాన్ సమాయత్తమవుతుందని ఇచ్చిన పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో దాడులు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఇజ్రాయెల్ ఐడిఎఫ్ బలగాలు ఒక్కసారిగా 200 విమానాలతో, వందలాది డ్రోన్లతో ఇరాన్పై విరుచుకుపడింది. సంపత్తిని నేలమట్టం చేసింది. మాతో పెట్టుకుంటే ఇంతే ఉంటుంది, ఎదురెవడైతే నాకేంటి అని ఇజ్రాయెల్ అరబ్ ప్రపంచానికి సవాల్ చేసింది. ఇజ్రాయెలా మజాకా?